కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ దోపిడీ కేసు ప్రధాన సూత్రధారి సుబోధ్ సింగ్ను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. నిన్ననే గోల్డెన్ థీఫ్ సుబోధ్ సింగ్ను కరీంనగర్ తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు. బీహార్ జైలు నుంచే మొత్తం తతంగా నడిపాడు సుబోధ్ సింగ్. పీటీ వారెంట్పై అతన్ని తెచ్చారు. ఈ నెల 3వ తేదీన 80 లక్షలు విలువ చేసే నగలు దోపిడీ చేశారు. నలుగురిపై కాల్పులు జరిపారు. కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షాప్లో చోరీ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన విషయం తెలిసిందే. 3 నెలల రెక్కి తర్వాత భారీ దోపిడీ చేశారు సుబోధ్ గ్యాంగ్. మరో 9 మంది కోసం వేట కొనసాగుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి. సో జైలు నుంచే మొత్తం ఈ ప్లాన్ పక్కాగా అమలు పరిచిన సుబోధ్ సింగ్ ప్రస్తుతం పోలీసులు ఇక్కడికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర సమాచారం రమణ? మరి ఖచ్చితంగా అంటే ఇది ఒక పెద్ద బ్రేక్ త్రూ. ఎందుకంటే వాస్తవంగా ముగ్గురిని అరెస్ట్ చేసినప్పటికీ మొత్తం దీన్ని హ్యాండ్లర్ గా అదేవిధంగా జైలు నుంచే బీహార్ జైలు నుంచే సుబోధ్ సింగ్ దీన్ని నడిపించాడని చెప్పేసి పోలీసులు ప్రెస్ మీట్ లో చెప్పారు. ఈ నెల 14వ తేదీన ముగ్గురిని కూడా అరెస్ట్ చూపించి ఆ తర్వాత రిమాండ్ కు తరలించారు. ముఖ్యంగా ఇందులో సుబోధ్ సింగ్ తర్వాత మొత్తంగా ఈ ఆపరేషన్ అంతా కూడా పూర్తి చేసిన అగ్రరాప్త కర్మాకర్ తో పాటుగా మరొక వైపు రవీష్ కుమార్, అదేవిధంగా ఇంకొక వీళ్ళ నిందితులకు ఎవరైతే సిమ్ కార్డ్స్ అందించాడో అది మెహతాబ్ ఖాన్ కూడా బెంగాల్ చెంది వీళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి చూపించారు. ఆ తర్వాత రిమాండ్ కు తరలించారు. అయితే మొత్తంగా ఇందులో 13 మంది నిందితులు ఉన్నారు. ఇప్పుడు జైల్లో ఉండి ఆపరేట్ చేసిన సుబోధ్ సింగ్ ను నిన్న కోర్టులో హాజరుపరిచారు. ముఖ్యంగా పోలీస్ కస్టడీ కూడా కోరినట్టుగా తెలుస్తుంది. ఇంకా మిగిలిన 9 మంది కోసం కూడా ఇప్పటికి కూడా ఇంకా వేట కొనసాగుతుంది. అయితే సుబోధ్ సింగ్ ను పోలీస్ కస్టడీకి తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఆ విచారణలో మరిన్ని వివరాలు వెల్లడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దాదాపు 82 లక్షల రూపాయల 2000 విలువ చేసే బంగారు నగలను వీళ్ళు దోపిడీ చేయడంతో పాటు కాల్పుల ఘటనకు పాల్పడడం అనేది సంచలనం రేపింది పీఎంజే జ్యువెలరీ షాప్ లో. సో ఈ నేపథ్యంలో మొత్తంగా ఇప్పటికే ఆ బంగారానికి సంబంధించి కావచ్చు ఆ సొమ్ము మొత్తం కూడా నేపాల్ కు దాటి వెళ్ళిపోయినట్టుగా కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు విచారణ కోసం కస్టడీ కోరుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరి కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది, పోలీసు కస్టడీకి అప్పగిస్తుందా, ముఖ్యంగా సుబోధ్ సింగ్ తోని మరిన్ని వివరాలు బయటకు వస్తాయనేది కూడా చూడాల్సి ఉంది. హరి. ఆల్ రైట్ రమణ.